పల్నాడు జిల్లా పేదకూరపాడు నియోజకవర్గంలో నాయకుల జేబులు గల నీటి కోసం ప్రజలు పిలివిల అన్నట్టు ఉంది. మండల కేంద్రం క్రోసూరులో మట్టి మాఫియా ఆగడాలు ఎచ్చేదంగా కొనసాగుతున్నాయి. ట్రిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా చుట్టుపక్కల గ్రామాలకు సైతం మట్టిని తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. అధికారం మాదే, మాకు అడ్డేముంది అన్నట్టుగా కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో ఎటువంటి అనుమతులు లేకుండా అధికార కూటమి నాయకులు యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రం క్రోసూరులో మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్కబెట్టుకోవాలన్న రీతిలో, అధికారంలో ఉన్నప్పుడే జేబులు నింపుకోవాలనే రీతిలో నాయకులు వ్యవహరిస్తున్నారు. క్రోసూరు పంచాయతీ ప్రజలు బోరుబావులలో నీరు అడుగంటి త్రాగునీటి కోసం విలవిల్లాడుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. మట్టి మాఫియా కోసం చెరువుకు నీళ్లు పెట్టకుండా నాయకులు స్వార్థం కోసం చెరువును ఎండబెట్టి మట్టిని అమ్ముకుంటున్నారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు అభివృద్ధి ముసుగులో మట్టి మాఫియాకు పాల్పడుతున్నారని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. అన్ని నియోజకవర్గాల ప్రజలు వేరు, మన నియోజకవర్గం ప్రజలు కరెక్ట్ అవ్వాలంటే కొంచెం టైం పట్టింది. ఈ కరెక్ట్ టైంలో మీకేదన్నా నా దగ్గర నుంచి లోపాలు కనపడితే నాకు సలహాలు ఇవ్వండి, నేను సరి చేసుకుంటాను. నేనేమైనా పొరపాట్లు ఏమైనా కూడా సరి చేసుకుంటానంటే కాన్స్టిట్యూన్సీలో ఇసుక జోలికి కానీ, మట్టి జోలికి కానీ, ఇంకోటి కానీ అవినీతి విషయంలో ఇన్వాల్వ్ ఎవరు అవ్వద్దు. ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యి నా పేరు వాడితే మాత్రం నేను ఊరుకోను, సహించేది లేదు అని నేను మా లీడర్లందరికీ చెప్పడం జరిగింది. అట్లానే అధికారులు కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆల్రెడీ చెప్పాను, నా పేరు ఎవరన్నా వాడితే మాత్రం ఊరుకోవద్దండి, ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. ఎక్కడా ఏమి జరగడానికి వీల్లేదు. ఇసుక విషయమైనా లేకపోతే ఏ విషయమైనా పొరపాటు జరగడానికి వీల్లేదని నేను అధికారులకు కూడా చెప్పడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రాబోయే రోజుల్లో అధికారులు కూడా మీటింగ్ చెప్పడం జరిగింది. అందువల్ల అటువంటి మీ నోటీస్కి వచ్చినా కూడా నాకు చెప్పండి దయచేసి. ఇదిలా ఉంటే 500 ఎకరాలు ఉండాల్సిన చెరువు అక్రమార్కుల దాహానికి, ఆక్రమణలకు గురై 300 ఎకరాలకు కుంచించుకుపోయింది. అయితే చెరువు కుంచించుకుపోవడంపై పట్టించుకునే నాథుడే లేడు. ఒకవేళ చెరువును అభివృద్ధి పరచాలనుకుంటే 2 చెరువులుగా విడగొట్టి ప్రజలకు నీటి ఎద్దడి కలగకుండా ఒకదానిని అభివృద్ధిపరుస్తూ ఇంకో చెరువులో కాలువ ద్వారా నీటిని నింపి ఉండేవారు. అలా చేయకుండా ప్రజా సమస్యను గాలి కొదిలేసి వారి జేబులు నింపుకోవటానికి ప్రతి సంవత్సరం మట్టి మాఫియాకు తెరలేపారని పలువురు ఆరోపిస్తున్నారు. యథేచ్ఛగా మట్టిని అమ్ముకుంటూ లక్షల రూపాయలు లబ్ధి పొందుతున్నారని నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు. చెరువుని అభివృద్ధి పరచాలంటే ముందుగా పంచాయతీ తీర్మానం చేసి ఉన్నతాధికారుల అనుమతితో ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించుకోవాలి. రైతులు సొంతంగా మట్టి కోసం వాహనాలు తీసుకొని వస్తే ఉపాధి కార్మికుల ద్వారా వాహనాలలో ఎటువంటి రుసుము లేకుండా మట్టిని నింపాలి. కానీ నిబంధనలను తుంగలో తొక్కి భారీ ప్రోక్లేయర్లను ఉపయోగించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు రైతులు విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఇసుక రేషన్ మాఫియాతో ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వస్తుంది. దీనికి తోడు మట్టి మాఫియాతో ప్రజల్లో మరింత వ్యతిరేకత మూటగట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పలువురు అధికారులు, స్థానిక నాయకులు వత్తాస్తు పలకడంతో అధికారం ముసుగులో యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎలాంటి అవినీతి తావు లేకుండా నియోజకవర్గంలో పనిచేస్తామని చెప్పుకుంటున్న కూటమి నాయకులు ఈ మట్టి మాఫియాకు ఎలా చెక్ పెడతారనేది వేచి చూడాలి.